నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ కల్తీలో తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం. కల్తీలు, హవాలా మాఫియా రాకెట్ను తలతిన్నేలా హవాలా డీల్స్. బోలేబాబా నుంచి ఇడతల వారిగా మళ్లింపు. ఇందులో కొంత తిరిగి బోలేబాబాకు. ఢిల్లీ, బెజవాడ, గాలియార్, చెన్నై మీదుగా తిరుపతికి చేరిన 21 కోట్ల సొమ్ము. క్యాంటీన్ గేమ్ చేంజర్. తొలి కంప్యూటరింగ్ వ్యవస్థ అమరావతిలో. డిసెంబర్ నాటికి తొలి కంప్యూటరింగ్ చేతికి. దీంతో 35 నుంచి 40 ఏళ్ల పాటు యువత భవిత బంగారమే. కేవలం క్యాంటీన్కు మాత్రమే కాదు, లక్షల్లో నిపుణుల తయారీకి నాంది పలుకుతున్న క్యాంటీన్ నోబెల్ తెస్తే 100 కోట్లు నజరానా. సీఎం అమరావతిలో క్యాంటీన్ వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శంకుస్థాపన. 15 ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు. త్వరలోనే క్యాంటీన్ ఎంటెక్ కోర్సులు. 6,000 కోట్లతో నేషనల్ క్యాంటీన్ మిషన్. జితేంద్ర సింగ్. క్యాంటీన్ కంప్యూటరింగ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెన్సాని, వివిధ సంస్థల ప్రతినిధులు. ముదురుతున్న పెవికెల్ బంధం. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు జగన్ రెడ్డికి కానీ ఇటు కేసీఆర్కి కానీ తమ ప్రాంత ప్రయోజనాలకు గుర్తొస్తాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ రెడ్డిని కేసీఆర్ అందుకో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్లుగా జగన్ రెడ్డిని తెలంగాణ ద్రోహి అని ఒక రోజైనా విమర్శించారా? నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జిల్లాలో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమల్ల సాగర్ వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏమీ ఉండదనుకుంటున్నారు. అయినా గోదావరి జలాలను అక్రమంగా తరలించకపోతారా అని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ. సాగుకు పాడికి రక్షణ. అమెరికా గోధుమలు, బియ్యంతో సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు. మరో ట్రావెల్స్ బస్సు టెర్రర్. హైదరాబాద్ నుంచి వస్తున్న ఏసీ స్లీపర్ బస్సు ఇంజన్తో పొగలు, మంటలు. ప్రయాణికులు అప్రమత్తం చేసి దించేసిన సిబ్బంది. వెంటనే మంటల్లో దగ్ధమైన బస్సు. 39 మంది ప్రయాణికులు సురక్షితం. ఎన్టీఆర్ జిల్లాలో ఘటన. వాడేది BMW కారు, చేసేవి చోరీలు. విశాఖ, కాకినాడ, రాజమండ్రిలో 62 దొంగతనాలు. భారత్ అమెరికాలకు శుభవార్త. మహిళలు, యువత ఉపాధికి పెరుగుతుంది. ప్రధాని మోడీ. నరేందర్ సరెండర్. అమెరికాకు ప్రధాని లొంగుబాటు. ఒప్పందంతో తీవ్ర నష్టం కాంగ్రెస్. అమెరికా విడుదల చేసిన భారత్ మ్యాప్లో ఇదినండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా కేసీఆర్ది చెరగని దగా చరిత్ర. మరో 8 ఏళ్ళు రాష్ట్రంలో ఇందరమ్మ పాలనే. బొయిజాపాతో భరాసా చీకటి ఒప్పందం. పరిగి శివారు నారాయణపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రను నేనే చెరిపేస్తున్నానని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కానీ ఆయన దగా చరిత్ర నేను చెరిపినా చెరగదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వికారాబాద్ జిల్లా పరిగి శివారులోని నారాయణపూర్లో శనివారం ప్రజాపాలన ప్రగతిబాట సభకు
ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం. మధ్యంతర ఒడిదుడుకులపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత్ అమెరికా సంయుక్త ప్రకటన. మార్చిలో జరగనున్న సంతకాలు. వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తేసిన ట్రంప్. మేక్ ఇన్ ఇండియా బలోపేతం. ప్రధాని. రైతు ప్రయోజనాలు పరిరక్షణ. మా బడికి నెట్ వస్తుంది. గత 2 నెలల్లో 2649 పాఠశాలలకు సౌకర్యం. జూన్ నాటికి 9000 పాఠశాలలకు. ఐటీ రంగంలో రాష్ట్రం కీలకంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనలో ఎన్నుకంజలోనే ఉంది. ఈ లోపాన్ని సవరిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్తగా 8956 పాఠశాలలకు నెట్ కల్పనకు ఇందులో 2649 పాఠశాలలకు గత 2 నెలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చింది. 6000 పాఠశాలలకు ఉచితంగా. రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా? కేసీఆర్పై చర్యలు తీసుకోకపోతే ఆయన రాజీనామా చేయాలి. మోడీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సోనియా కుటుంబాలకు కుమ్మక్కు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. చేయించిన పార్టీని నమ్మకండి. తులం బంగారం నెలకు 2500 వస్తున్నాయా? ఆ హామీలు అమలైతే కాంగ్రెస్కు లేదంటే బరాసుకు ఓటేయండి. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. నీళ్ళిచ్చిన మమ్మల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెసు బరాసాలది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధ్వజం. కాగజ్నగర్, మంచిర్యాలలో పురపాలక ఎన్నికల ప్రచారం. ఫారెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం. పలు కేసుల్లో సీజ్ చేసిన సామాగ్రి దగ్ధం. కాలిపోయిన కంప్యూటర్లను మరో గదిలోకి తరలిస్తున్న సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించి విశ్లేషించే తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాయకుడు గెలిచాడు. అమెరికాపై సూర్య మేటి ఇన్నింగ్స్. T20 ప్రపంచ కప్లో భారత శుభారంభం. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి. నమస్తే తెలంగాణ పేపర్లో కూడా సాక్షి దినపత్రికను చూసుకుంటే ముఖ్యంగా సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రికను చూసుకుంటే భారత శుభారంభం. T20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో అమెరికాపై గెలుపు. 29 పరుగులతో నెగ్గిన టీమిండియా. సూర్యకుమార్ అర్ధ సెంచరీ. సిరాజ్కు 3 వికెట్లు. గురువారం నమీబియాతో 4. 89 విద్యార్థులకు తీవ్ర అవస్థత. గిరిజన చిన్నారుల ఆరోగ్యాలతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడుతుంది. ఈయంకులకు పోలవరం. అప్పుడు యనమల ఈయంకుడు, ఇప్పుడు రామోజీ కుమారుని ఈయంకుడు. పోలవరం ఎడవకాలం 5వ ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ. 5A ప్యాకేజీల్లో మిగిలిన 81.63 కోట్ల పని అంచనా వ్యయం 293.66 కోట్లకు పెంపు. వాటిని 307.4 కోట్లకు రామోజీ కుమారుని ఈంకుడికి చెందిన ప్రాజెక్టుకు అప్పగింత. మధ్యంతర ఒప్పందానికి సై. వాణిజ్యంపై భారత్ అమెరికాల మధ్య ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లు 18% తగ్గిస్తామన్న అమెరికా. 25% ప్రతీకార సుంకాలు రద్దు. వెంటనే అమల్లోకి. అక్రమదారుల పరిహారానికి అనర్హులు. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు. మేక్ ఇన్ ఇండియా బలోపేతం ఖాయం. మోడీ. మనకు భారీ ప్రయోజనం. ఇది వంచనే.
కేసులు మాఫియా బాబుపై బరి తెగింపు. బాబు బంటు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి కార్యాచరణ. అడ్డగోలుగా కాంట్రాక్టు కొల్లగొట్టిన బర్స్టర్ టెర్రర్. ఓట్లకు కోట్లు, ఆధారాలు ధ్వంసం. హైదరాబాద్లోని భారీ అగ్ని ప్రమాదం. కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్, హార్డ్ డిస్కులు. ప్రమాదంలో ఆఫీసు బాయ్కి అవస్థత. ఆసుపత్రికి తరలింపు. సురక్షితంగా బయటపడ్డ మరో 3 ఉద్యోగులు. ఆమోదం లేకుండానే భూ కేటాయింపు. అత్యవసరంగా టేబుల్ అజెండాగా. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులు తీర్మానం. ఆగస్టు 22న కౌన్సిల్ సమావేశం. ముందుకు ప్రతిపాదన వ్యతిరేకించిన కౌన్సిల్. చంద్రబాబు సొంత సమస్య హెరిటేజ్ పెరుగు నాసిరకం. కేంద్ర ప్రభుత్వ సమస్య నిర్ధారణ, జరిమానా విధింపు. అందులో మిల్క్ ప్యాట్ కనీస స్థాయిలో లేదు. కేంద్ర సమస్య నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమంటూ నిపుణులు ఆందోళన. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, పంచతంత్రంలో ఓడిన మోడీ. ఫారెనిక్స్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం. ఆ మంటల్లో అనువానపు పొగలు. కీలక ఫైల్లో 40 నుంచి 50 కంప్యూటర్ల దహనం. కాలిది బూడిదైన పేపర్ ఎవిడెన్స్, ఇతర ఆధారాలు. 2.5 గంటలు శ్రమించిన ఫైర్ సిబ్బంది. సీజర్ రూములోనే పలు కీలక కేసులు ఫైల్. అక్కడే ఓటుకు నోటు కేసు ఆధారాలు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైలు ఉన్నట్లు ప్రచారం. ఈ గదిలోనే అగ్ని ప్రమాదంపై అనుమానాలు. ఓటుకు నోటు ఆడియో ఫైల్స్ కప్పిపుచ్చుకునే యత్నం. ఫారెనిక్స్ ల్యాబ్ ప్రమాదంపై కేటీఆర్ అనుమానం. కేఎల్ఎస్ఆర్పై విచారణ జరిపించండి. సిబిఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశాలు ఇవ్వండి. న్యాయపోరు చేస్తున్నందుకు నాపై ఏదింపులు. 75 ఏళ్ళు వృద్ధురాలైన తల్లిని అరెస్ట్ చేశారు. కేఎల్ఆర్పై సుప్రీంలో వ్యాపారవేత్త పిటిషన్. బీజేపీ కాంగ్రెస్ మున్సిపల్ మిలాఖత్. బాబు మధ్యవర్తంతో ఒప్పందం. బీఆర్ఎస్ నుంచి దృష్టి మళ్లించేందుకే కొత్త ఎత్తులు. గులాబీపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు దూకుడు కొనసాగుతున్నది. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్కు ఇసుక పోస్తే రాలినంతగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు, ప్రజలు. కుస్లీలు గుండారాజ్. ప్రచారం చేస్తే చంపేస్తాం. సీఎం ఇలాకాలో బీఆర్ఎస్ అభ్యర్థికి వార్నింగ్. కాంగ్రెస్ నేతలు కారులో వచ్చి దౌర్జన్యం. ప్రాణం పోయినా ఆపబోనున్న అభ్యర్థి. గజ్వేల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దౌర్జన్యం. ఇంధన శాఖ వర్సెస్ సీఎంఓ. నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీర్ల డిప్యుటేషన్. జెన్కోకు తెలియకుండానే సీఎంఓ నుంచి ఆర్డర్లు. 5 ఏళ్లు దాటినా మరో ఏడాది పొడిగింపు. ఇంధన శాఖ అభ్యంతరం, హెచ్చరికలతో విధుల్లోకి ఇంజనీర్లు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలను వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.